నమస్తే గైస్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ లే లదాఖ్ వ్లాగ్. నేను నైట్ వచ్చి పడుకొని ఇందాక లెగ్స్ ఫ్రెష్ అయిపోయి ఆమ్లెట్స్ తిన్నాం, బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా బయలుదేరిపోవాలి. వాళ్ళు మార్నింగ్ అయితే శాండ్ డ్యూన్స్కి వెళ్ళేసి అక్కడ నుంచి మన ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్తాం. ప్యాంగాంగ్ లేక్ నుంచి రిటర్న్ టు లే ఈవినింగ్ అంతా. ఇంకా లేలో మళ్ళీ స్టే. మరి ఇంకా లగేజ్ కార్లో వేసి స్టార్ట్ అయిపోతాం. ఆఫ్టర్ లాంగ్ ట్రావెల్, లాంగ్ ఏం లేదు, హుందర్లో నుంచి వచ్చాం. లాంగ్ ట్రావెల్ లేదు, హుందర్లో నుంచి వచ్చాం. జస్ట్ హుందర్ విలేజ్కి బయట ఈ శాండ్ డ్యూన్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ కనపడుతుంది కదా, ఈ శాండ్ డ్యూన్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ హిమాలయాస్లో నేను శాండ్ డ్యూన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అనిపిస్తుంది అంటే మీకు, మనకి అక్కడ ఏంటంటే ఈ శాండ్ డ్యూన్స్లో ఎట్లా లైక్ రాజస్థాన్లో కదా శాండ్ అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ కలర్ సిల్ట్, ఇది రివర్ సిల్ట్ ఇక్కడ చాలా అలా మారిపోయింది. సీనరీ ఉంది భయ్యా, ఇక్కడ బతికేయచ్చు నన్ను అడిగితే. అసలు చూడండి సీనరీ, ఒక లుక్ వేద్దాం. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఎప్పటికీ మర్చిపోలేరు లైఫ్లో. అంత బ్యూటిఫుల్ సీనరీ. ఇంత అర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇప్పుడే సన్ వస్తున్నాడు, క్లౌడ్స్ అంతా పైకి వెళ్తున్నాయి. సూపర్ ఉంది, చూపిస్తాను చూడండి. అసలు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మధ్యలో ఈ శాండ్ డ్యూన్స్ సూపర్ ఉంది కదా. నాకైతే ఇక్కడ బతికేయాలనిపిస్తుంది. వ్యూ అయితే సూపర్ అసలు. ఇంకా కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం నెక్స్ట్ ప్లేస్కి. 10 minutesలో వచ్చేమన్నాడు. ఎందుకంటే ప్యాంగాంగ్ వెళ్ళాలి వల్ల చాలా దూరం ఉంటుంది. అప్ అండ్ డౌన్ 560 kilometers దాకా వస్తుంది. అందులో ఘాట్ కాబట్టి 560 kilometers ఒక రోజు కొట్టడం అంటే ఎవరికైనా హయ్యే. ఓకే, కార్దుంగ్లో అయితే రీచ్ అయ్యాం. అంటే బ్యాక్ టు లే అనమాట. అసలు ఇక్కడ నైట్ బరఫ్ పడింది భయ్యా, మామూలు లేదు. మొత్తం కార్దుంగ్లో మొత్తం ఫుల్. నాకైతే వింటర్లో కార్దుంగ్లో వచ్చినట్టుంది. ఇక్కడ ఫుల్ బరఫ్ కూర్చుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు కూడా లైట్గా పడుతుంది, మొత్తం స్నోనే. అసలు ఏం కనపడతలేదు ముందుకు కూడా. ఇట్స్ బ్యూటిఫుల్. ఇక్కడ ఎంత ఉందా, ఇట్లుందా ఇక్కడ కింద చూపిస్తాను చూడండి. ఎంత లైక్ సమ్మర్ ఉందో. సమ్మర్ అంటే ఐ మీన్ కింద ఎండ్ ఉంది, అదే కదా షాకింగ్. అటు మీరు లాంగ్లో చూస్తే అటు ఎండ్ ఉంది. సో ఘాట్ రోడ్లో ఫుల్ డిచ్ చేసి తిప్పుకొచ్చాడు భయ్యా మనోడు. 3 hours లే నుంచి 3.5 hours పట్టింది అనుకుంటా ప్యాంగాంగ్ తీసుకొచ్చాడు. బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్ అయితే వెనకలు ఉంది. ఇంక ఇక్కడ చూస్తే మన 3 Idiots మూవీ, అదే స్నేహితుడు మూవీ, ఆ బొమ్మలు ఉన్నాయి ఫొటోస్ దిగడానికి. దిగాలి మేము కూడా. మేము 3 Idiots ఉన్నాం కదా, నేను, మోహిత్ గడ్డు, సుమయ్య. అబ్బా ఎంత బ్యూటిఫుల్ ఉంది భయ్యా. చూస్తుంటే ఒక మినీ సముద్రం చూసినట్టుంది ప్యాంగాంగ్ అయితే. లిటరలీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాంగాంగ్. ఒక టైం ల్యాబ్ సెట్ చేద్దామని చూస్తున్నా. అంటే మేము వచ్చి చాలాసేపు అయింది. ఫస్ట్ ఫోటోలు దిగి ఎంజాయ్ చేసి తర్వాత వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఎందుకు లేనట్టుగా కింద నుంచి పైకి అక్కడ కనపడుతుంది కదా, అలా ఫొటోస్ దిగి పైకి పరిగెత్తుండొచ్చు, ఆయాసం వస్తుంది. 2 Idiots ఫోటో షూటింగ్ ఆడ, ఇంకా అటు ఫోటో షూట్ జరుగుతుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ప్యాంగాంగ్. యాక్చువల్లీ ఈ ట్రిప్లో ఇది మిస్ అవ్వాల్సింది. ఎందుకంటే బైక్ రైడ్లో మనకు టైం సరిపోలేదు, తుర్తు కవర్ చేద్దాం అనుకున్నాం. తర్వాత ట్యాక్సీ హైర్ చేసుకున్నాక ఒకటి తొందరగా తీసుకొస్తా అన్నసరికి ప్రైస్ ఎక్కువైనా ప్యాంగాంగ్ తీసుకెళ్ళమన్నాం. ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇండియాలో ఉన్నాయని వచ్చిన తర్వాత తెలిసింది. అంటే
మనం వేరే వాళ్ళు పెట్టిన చూడడం వేరు, మనం వచ్చి మన కళ్ళతో చూసిన అందం వేరు కదా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది భయ్యా. లైఫ్లో ఒక్కసారైనా లదాఖ్ సర్క్యూట్ విజిట్ చేయండి. ఇంకా నేను ఉమ్లింగ్లా అవి నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు టైం సరిపోదు నాకు. ఉమ్లింగ్లా, హాన్లే, ఆ ప్యాంగాంగ్ నుంచి వచ్చే దారిలో ఒక చోటే తాగామన్నమాట. ఆ వ్యాలీ కొంచెం సిమిలర్ ఉంది, బ్యాక్ ఉన్నది పుగా వ్యాలీ లాగా. ఈ దాంట్లో ప్లాన్ ఉంది వెళ్ళాలండి పుగా వ్యాలీకి, బట్ కుదరలేదు పోయా టైం. నెక్స్ట్ ట్రిప్లో కవర్ చేద్దాం. మళ్ళీ లేకపోతే రావాలని ఉంది నాకు. ఇక్కడికి ఒకసారి వచ్చాక 2 years వన్స్ అన్న కనీసం విజిట్ చేయాలనిపిస్తుంది. పుగా వ్యాలీ ఆల్మోస్ట్ సిమిలర్గా చూస్తాను అనుకోలేదు, బట్ మన లక్ అంతే ఇలాంటి సిమిలర్ చూడగలిగినాం. అసలు ఇంత బ్యూటిఫుల్ ఉంది ఏంది భయ్యా. ఇందాక ఇక్కడ గుర్రాలు కూడా ఉండేది, అక్కడ లాంగ్ రేంజ్లో లోకల్ వాళ్ళ గుర్రాలు అవి మేస్తుండి మధ్యలో ఉండి ఇందాకైతే ఒకటి వెళ్ళిపోయాయి. సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ అయితే. అంత హ్యాపీగా జరుగుతున్న ట్రిప్లో ఏదైనా జరిగితే చాలా బాధ వేస్తుంది భయ్యా. ఇట్లా ప్యాంగాంగ్ నుంచి రిటర్న్ అవుతున్నాం కదా, మనకు సడన్గా మన క్యాబ్ ఏమో పర్వాలేదు లేన్లోనే ఉన్నాడు. పైనుంచి వచ్చేసాం, అంటే బస్సోడు మన క్యాబ్ని అయితే పెట్టాడు భయ్యా సైడ్లో. ఆల్మోస్ట్ హెడ్ లైట్స్, ఇండికేటర్స్, సైడ్ లైట్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, బోనెట్ కూడా. ఇంకా చాలా ఘోరంగా అయితే ఎవరికి ఏం కాలేదు, వీడు కంట్రోల్ చేస్తాడు సైడ్కి. ఇంకా వీడు అక్కడికి ఆ లైన్లో కూడా పూర్తి కింద దింపేశాడు. అప్పటికే బస్సు వచ్చి తగిలిచ్చాడు. ఆల్మోస్ట్ ఇంత స్పేస్ ఉంది, మన కారు తగిలినప్పటి నుంచి అక్కడే ఉంది, పక్క కదలేదు. ఆపేసాడు సైడ్ అనేసి. లిటరలీ ఇక్కడ ఒక బస్సు ఎందుకు కాదు భయ్యా, ఈ బస్సు వెళ్ళాలి అడుగన్నది. వాడు కంట్రోల్ చేయలేక ఈ టర్నింగ్లో స్ట్రైట్గా మనకు వచ్చి తగిలిచ్చేస్తాడు అక్కడ. బట్ మా వాడు బాగానే కంట్రోల్ చేసాడు. అవతల బస్సు వాడు వచ్చేసి కొంచెం డౌన్లో ఉంది బస్సు, అడుగుతూ వాడు బ్రేక్ డౌన్. ఆ సీట్లో కూర్చుంది నేనే భయ్యా. కొంచెం తగిలింది మన కాలుకి, అంటే జర్క్ వచ్చింది, అంటే తగల ఏం లేదు, జర్క్ వచ్చింది. సేఫే కాకపోతే భయ్యా. బస్సు అని కూడా చూసి వాడికి సుమారు డ్యామేజ్ అయింది. తప్పు వాడితే కాబట్టి మనం ఏం చేయలేం. చూపిస్తాను చూడండి బస్సు వాడితే. ఈ బస్సే మనకు తగిలిచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు. సుజుకి భయ్యా మంది, అది టాటా బండి SML. దానికైతే లిటరల్ జస్ట్ కొంచెం సైడ్ అంతా వంగింది. దానికి రిపేర్ అయితే కావాలి, బట్ అంత కాదు, మనకే చాలా లాస్. సుజుకి బండ్లు తెలిసిందే కదా, ఆల్మోస్ట్ మనకి చాలా లాసే. అంటే మన వాడికి మనకు కాదు. షాక్, వాడు వెళ్ళిపోయాడు. వాడు ఏదో మాట్లాడాడు వాడితో. సరే ఇక్కడ నుంచి సేఫ్గా బయటపడాలి అంతే, ఇంకేం లేదు. రూమ్కి అయితే వెళ్ళిపోతాం.